మనం విజువల్ చూస్తున్నాం. ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు ఏపీ ప్రజలు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సొంత వాహనాలపై వెళ్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు, టోల్ గేట్ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రిస్తున్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కొర్లంపాడు టోల్గేట్ దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. మాడుగులపల్లి టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గట్కేసర్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ పెరుగుతుండటంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. ఎన్నికల నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద మరో సంక్రాంతి తంతిని తలపించేలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడం గమనించినటువంటి పోలీసులు, టోల్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ క్లియరెన్స్ దిశగా చర్యలు తీసుకుంది. ఉదయం దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో 16 టోల్ గేట్లకు గాను 14 టోల్లను విజయవాడ వైపు ఎత్తేయడం జరిగింది. టోల్ ఫీజు వసూలును కూడా ఎక్కడికక్కడ టోల్ సిబ్బంది ఎక్కడికక్కడ వాహనాల వద్దకే వెళ్ళి వసూలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఏసీపీ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ట్రాఫిక్ ఎలా క్లియర్ చేస్తున్నారు? ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి, భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ ట్రాఫిక్ ఇక్కడ పంతంగి టోల్ గేట్ దగ్గర ఎక్కువగా ఉన్నదని చెప్పి మాకు తెలియడంతో మేము హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఎక్కువ సిబ్బందిని, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఎక్కువ సిబ్బందిని అరేంజ్ చేసేసి వాళ్ళకు టికెట్స్ ఇప్పించేసి త్వరగా వాళ్ళ ప్రదేశాలకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉందండి. ట్రాఫిక్ జామ్ ఏం లేదండి. అంటే ఈవినింగ్ ఇంకా ఎక్కువ మంది వెళ్తూ ఉంటుంటారు కాబట్టి మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా మేము పబ్లిక్ని, మా యొక్క స్టాఫ్ని ఇంకా పెంచి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము వాళ్ళని పబ్లిక్ని క్లియర్ చేసడానికి, మేము ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఇప్పుడు మేము రెడీగా ఉన్నామండి. ఇక్కడ ఎక్కడక్కడ ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీల పేరుతో కొంత ఆపుతూరు అనే ఒక ప్రచారం అయితే, రూమర్ అయితే జరుగుతుంది. దీని గురించి మీరేమన్నా? లేదండి, అట్లాంటిది ఏం లేదండి. చెక్ పోస్టులు మా ఉన్నాయి, పోలీస్ చెక్ పోస్టులు ఉన్నాయి. అవి మేము చేసి అనుమానం వచ్చినటువంటి వెహికల్ని మేము తప్పకుండా చెక్ చేస్తున్నాము. చెక్ చేసి అది ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏమైనా మెటీరియల్ ఏమైనా తీసుకెళ్తున్నారా అంటే, అన్వాంటెడ్ మెటీరియల్ ఏమైనా తీసుకెళ్తున్నారని చెక్ చేయడం జరుగుతుంది తప్ప అలాంటిది ఏం లేదండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నామండి. మొత్తంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతానికి వాహనాలు సాఫీగా వెళ్ళిపోతున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 గేట్లలో 14 గేట్లను విజయవాడ వైపు మళ్లించారు. దీంతో ట్రాఫిక్ కొంత క్లియర్గా వెళ్తుంది. వాహనాల తనిఖీలకు సంబంధించి చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. అక్కడ మాత్రమే వాహనాలను తనిఖీ చేసి, అనుమానం ఉన్న వాహనాలు మాత్రమే తనిఖీ చేసి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి వెళ్ళే అటువంటి వాహనాలను తనిఖీల పేరుతో ఆపడం అనేది చేయడం లేదు. మొత్తంగా నిబంధనలకు అనుగుణంగానే తనిఖీలు నిర్వహిస్తున్నాము. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా ఏసీపీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, యాదాద్రి. పోలింగ్కు మరికొన్ని గంటలే ఉండడంతో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. అధికారులు తనిఖీలు